హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కమల్ హాసన్ నటించిన భారతి 2 వాయిదా పడుతుందనే వార్తలు వస్తున్నాయి. మరి నిజంగానే పోస్ట్ పోన్ అయితే అది ప్రభాస్ కల్కిని దెబ్బ కొట్టే అవకాశం ఉందంటున్నారు ట్రేడ్ పండితులు. ఆ విషయం తెలుసుకోవాలంటే ఈ వీడియోను చివరి దాకా చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ కూడా చేయండి. శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రాల్లో భారతి 2 ఒకటి. గత 4 ఏళ్లుగా ఈ మూవీ చిత్రీకరణ జరుపుకుంటూనే ఉంటుంది. ఎట్టకేలకు ఈ మూవీ షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. అయితే సినిమాని వచ్చే నెల విడుదల చేయబోతున్నట్టు మూవీ టీం ప్రకటించింది. జూన్ 2వ వారంలో ఈ మూవీ రిలీజ్ అయ్యే అవకాశం ఉందన్నారు. కానీ తాజాగా ఈ మూవీ వాయిదా పడుతుందని వార్తలు వస్తున్నాయి. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ డిలే అవ్వటం వల్ల సినిమా వాయిదా వేసినట్లు తెలుస్తోంది. కానీ ఈ సినిమా నెల రోజుల గ్యాప్ తర్వాత రాబోతుందట. జూన్ 2వ వారం అనుకున్న ఈ సినిమాని జూలై 2వ వారంలో కానీ 3వ వారంలో కానీ విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఎక్కువగా జూలై 11న రిలీజ్ డేట్ పర్ఫెక్ట్ అని భావిస్తున్నారు. శంకర్తో పాటు లైకా మూవీస్ కూడా ఇదే భావిస్తోందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ నిర్ణయం ఇప్పుడు ప్రభాస్ను ఇబ్బంది పెడుతుంది. కల్కి సినిమాపై ఆ ప్రభావం పడుతుందని అంటున్నారు సినీ విశ్లేషకులు. ఎందుకంటే ప్రభాస్ మూవీ జూన్ 27న రాబోతోంది. ఇది భారీ బడ్జెట్తో తెరకెక్కించిన మూవీ. భారీగా బిజినెస్ జరుపుకుంది. సుమారు 600 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని సమాచారం. అంటే 1200 కోట్లు థియేట్రికల్గా రావాలి. ఇంతటి మొత్తం రావాలంటే లాంగ్ గ్యాప్ కావాలి. టికెట్లు రేట్లు పెంచాలి. అప్పుడే అది సాధ్యమవుతుంది. లేదంటే చాలా కష్టం. పైగా సినిమా బాగుంటేనే అది సాధ్యమవుతుంది. ఏమాత్రం తేడా వచ్చినా భారీ నష్టం తప్పకపోవచ్చు. సినిమా టాక్ ఎలా ఉన్నా 3-4 వారాలు పెద్ద సినిమాలు లేకపోతేనే అంతో ఇంతో రాబట్టుకోవచ్చు. కానీ ఏదైనా పెద్ద సినిమా వచ్చిందంటే ఆ ప్రభావం గట్టిగా పడుతుంది. అయితే కల్కి విడుదలైన 2 వారాల్లోనే భారతి 2 రాబోతోంది. ఇది కూడా భారీ బడ్జెట్తో రిలీజ్ అవుతోంది. విక్రమ్ మూవీ తర్వాత కమల్ హాసన్ మంచి ఫామ్లో ఉన్నారు. పైగా ఎన్నో రికార్డులు సృష్టించిన భారతి 2కు సీక్వెల్ మూవీ ఇది. దీనికి తోడు శంకర్ డైరెక్షన్లో వస్తున్న మూవీ ఇది. దీంతో భారీ అంచనాలున్నాయి. ఇక కమల్కి తెలుగులోనూ మంచి మార్కెట్ ఉంది. నార్త్లోనూ ఆయనకు మంచి మార్కెటే ఉంది. ఇక ఈ సినిమా బాగుందనే టాక్ వస్తే కనుక కల్కి కలెక్షన్లకు ఖచ్చితంగా గండి కొడుతుందని చెప్పవచ్చు. కమల్ సినిమా బాగుంటే అది ఖచ్చితంగా ప్రభాస్ సినిమాపై ప్రభావం చూపుతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. మరి శంకర్ ప్లాన్ ఎలా ఉంటుంది? అదే డేట్కి వస్తారా, ఇంకా వెనక్కి వెళ్తారా చూడాలి. మరి కల్కి మూవీపై భారతి 2 ఎఫెక్ట్ పడుతుందా లేదా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే కొత్తగా మన ఛానల్ను ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాము.